రికార్డింగ్ నెంబరు 18 భాగవతము చదువుకుంటూ ఉన్నాం మనము. జ్ఞానము భక్తి అని ఇక్కడ హెడ్డింగు. దేహములతోనూ కర్మలతోనూ సంబంధము లేనిది జ్ఞానము. ఇట్టి జ్ఞానము వలన కర్మలకు దేహమునకు స్థానము లేకపోవచ్చున్నది. కనుక అది సర్వాంతర్యామి అయిన జ్ఞానము కాదు. హరిభక్తి లేని జ్ఞానము విశేషముగా శోభ చెందదు. అంతకన్నా కర్మలను దేహమును కూడా ఈశ్వరునకు సమర్పణ చేసి నడుపు జీవితము పరిపూర్ణము. భక్తి లేని జ్ఞానము వాక్కు పనులయందు నేర్పరితనము ఎవరి కోసము? ఫలితము కోరుట దోషమైనప్పుడు జ్ఞానము తాను వెలుగొందుటకే గాని ప్రయోజనమునకు కాదు. నీవు గొప్ప అనుభవమును పొందినవాడవు. ఉన్నది ఉన్నట్లు దర్శించితివి. చక్కని కీర్తి దక్కినది. సత్యమునందు ఆసక్తి పట్టిన వ్రతము విడువకుండుటయు నీకు ఆజన్మ సిద్ధములు. కనుక సమస్త బంధమోచనము కొరకు వాసుదేవుని లీలా వైభవమును భక్తితో వర్ణింపుము. హరివర్ణనము చేయక ఇతరుల అస్తిత్వమును స్థాపించు పాత్రలు, సన్నివేశములు, సంభాషణలు కల్పించిన వాడు దేవుని కన్నా వేరైన లోకమును సృష్టించుకొని అనుభవించును. కర్తవ్యము కావలసి వచ్చినప్పుడు ఉప్పెన గాలిచే నడవబడు నావ వలె నానా సిద్ధాంత ప్రేరితమైన మనస్సు తీరము చేరక కొట్టుకొని పోవును. సామాన్య జనులకు తాము చేయు పనులను గూర్చి తీరని వెర్రి కోరికలుండును. అట్టి కోరికలుండరాదు అని ధర్మములు విప్పి చెప్పి నియమము చేసి క్రమశిక్షణను పేర బలవంతముగా శాసించు సంకల్పము మంచిది కాదు. కారణమేమనగా వారు స్వయముగా దైవస్థితిని పొందుటకు బదులు నీవు శాసించిన ధర్మమును ఆరాధింతురు. దానితో వారి స్వభావము మారదు. కనుక నీవు శాసించిన నీ శాసనములను ఆచరణలో పెట్టుటకు త్రిప్పలు పడుదురు. ఆ ప్రయత్నమున దౌర్బల్యములు కలిగి చేయకూడని పనులను అభ్యాసము చేయుదురు. ఎట్లయినను ఏహ్యములైన కామ్య కర్మలను మానరు. స్వభావము మారలేదు కనుక నిగ్రహము వలన ఫలితము కలుగదు. ప్రకృతి ప్రేరేపించుచుండగా నిగ్రహమేమి చేయగలదు అని గీతలో కృష్ణుడు ప్రశ్నించెను. ఉదాహరణకు నీకు యోగాభ్యాసము నేర్పెదను, స్త్రీ సాంగత్యము మానుము అని నిర్బంధించినచో శిష్యుడు దొంగచాటుగా ప్రవర్తించుటయో లేక స్వప్న చింతాదులలో క్లేశపడుటయో జరుగును. ఉద్ధరింపబడుట అనున్నది సృష్టి స్వభావ రహస్యము తెలిసి ప్రేమతో నిర్వహించుట వలన జరుగును గాని నిబంధించుట వలన జరుగదు. ఈ విషయమున ప్రభుత్వ శాసనములు కూడా ఏమీయూ చేయజాలకున్నవి గదా. ఇట్లు మరికొంత కామ్య దోషము సంక్రమించి ఈ మార్గము వలన ప్రజలకు తత్వజ్ఞానము మరుగుపడును. బుద్ధికి మోహము కలుగ చేయని మార్గమున ప్రజలకు తత్వజ్ఞానమును ప్రసాదించి నీ అసంతృప్తిని పోగొట్టుకొనుము. విష్ణోపాసన విధానము అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. సత్యమైన అనుభవమును పొందదలచినవాడు కర్మలను మానుట ఎట్లో వాని స్థానమున హరిని నిలుపుట ఎట్లో తెలియవలెను. తన కోసము అనుకొను అజ్ఞానికి వృత్తియు ఆలుబిడ్డలు ఇల్లువాకిలి ధనము తనవి అనిపించును. అందు విష్ణువు సర్వాంతర్యామి అని ఎరిగిన వానికి పై చెప్పినవన్నీయు తనవి కావు, విష్ణునివి. సమర్పణ బుద్ధితో వాని ఎడల కర్తవ్యము ఆచరించును. కర్మలను మానుటలో నేర్పు చూపుట అనగా ఇదియే. కర్మలు చేయకుండుట వలన కర్మ నాశము సిద్ధింపదని భగవద్గీత చెప్పుచున్నది. అట్లు కాక గుణములయందు రక్తి కలవాడై దేహము ధనము సంబంధములు మున్నగు వానియందు మేల్కొని అభిమానము పెంచుకొని ఆదర్శములయందు ఆదరము కలిగి వర్తించువాడు ఏదో సాధించుచుంటినని శూన్యము చుట్టూను కర్తవ్య వ్యగ్రుడై తిరుగును. దానితో ముసలితనము వచ్చును. వానికి ఈశ్వరుని లీల తెలియదు. ఈశ్వరుని యందే వర్తించుచు వానిని అనుభవింపక చచ్చును. వైరాగ్యము అని ఇక్కడ హెడ్డింగు. వైరాగ్యం అనుకొని తాను ఆచరింపవలసిన కర్తవ్యములను మానుట వలన కర్మభ్రష్టుడగును గాని మనస్సునకు మాత్రము వైరాగ్యము సిద్ధింపదు.
దైవము యొక్క అంతర్యామిత్వము స్మరించి వాని పాదములు సేవించినవాడు సాధన పూర్తి కాక నడుమనే చనిపోయినను మరి ఒక జన్మలో సిద్ధించును. ఆ మరుసటి జన్మమున శ్రీమంతులు శుచి అయిన వారు అగు తల్లిదండ్రులకు పుట్టును. అందలి సంప్రదాయ శుచిత్వము వలన తల్లిదండ్రుల శిక్షణము కూడా వివేకమును వికసింపచేసి బుద్ధియోగమునకు తోడ్పడును. దానితో తల్లిదండ్రుల వలన దైవము ప్రసాదించిన సిరి సంపదలు చెడిపోవుటకు కారణము కాక వానిని కూడా దైవ లీలలుగానే భావించి సద్వినియోగము చేసి తరింపగలడు. దేనిని స్మరించుచు జీవుడు దేహము విడుచునో దాని కొరకు యత్నించు సంస్కారముతోనే మరల పుట్టును. హరిని సేవించుచు చనిపోయినవాడు భక్తి సంస్కారముతో జన్మించును. గడచిన జన్మమున తల్లిదండ్రులు నాస్తికులగుటయో దారిద్ర్య బాధయో విఘ్నములైనను వానిని తొలగించి అతని హరిస్మరణమే శ్రీమంతుల ఇంటను సంప్రదాయము తెలిసిన వారి ఇంటను జన్మమును ప్రసాదించును. కాబట్టి తెలిసినవాడు హరిసేవకు యత్నము చేయవలెను. కాలక్రమమున సుఖదుఖములు కలుగవచ్చును, అయినను హరిసేవ విడువరాదు. సాధన చేయువానికి తాను పూర్వము చేసిన వాగ్రూపములు ఆచరణ రూపములు అభిప్రాయ రూపములు అగు దుష్కర్మలకు ఇంకను కొంతకాలము దుష్ఫలితములు కలుగుచునే ఉండును. హరిభక్తి ప్రారంభమైన వెంటనే సకల సుఖములు కలుగును అనుకొని ప్రారంభింపరాదు. ప్రారంభించుటకు ముందు చేసిన కర్మల ఫలితములు ప్రారంభించిన వెనుక కనిపించుచుండును. అప్పులు చేసి త్రిప్పలు పడుచున్నవాడు నేటి నుండి అప్పు చేయను అని సంకల్పించిన వెంటనే పాత అప్పులు తీరిపోవు కదా. పూర్వకర్మవశమున కలుగుచున్న సుఖదుఖములను చూచి భయపడక వానిని హరి లీలలుగా భావింపవలెను. దీని వలన కలిగిన సంతోష ధైర్యములచే విఘ్నములను సులభముగా దాటును. నాయందు చిత్తము నుంచినవాడు సర్వ దుర్గమ స్థితులను నా అనుగ్రహమున దాటగలుగును అని గీతయందు కృష్ణుడు చెప్పెను. ఇట్లు కొంతకాలమునకు విఘ్నములు తీరిపోయి సత్కర్మ వృద్ధి అగును. తన మాటలయందు చర్యలయందు ప్రసన్నత వివేకము అలవడును గనుక తప్పులు చేయడు, చిక్కులలో పడడు. ఇట్లు కర్మఫల రూపములైన సుఖ దుఃఖములను తరించును. అయినను దేహము ధరించినందులకు సహజములైన వ్యాధి ముసలితనము మృత్యువు కలుగుచునే ఉండును కదా. ఆహారాదులలో దైవమును చూచుచు ఆహార నియమములను పాటించినచో వ్యాధుల నుండి తప్పుకొనవచ్చును. ముసలితనము మృత్యువు సహజము కనుక వాని యందు దైవలీల దర్శింపవలెను. అట్లుగాక హఠయోగాదులు మంత్రౌషధులు వినియోగించి మృత్యువును దాటదలచిన వారును తలకు మీసములకు నల్ల రంగు ధరించి ముసలితనము దాటదలచిన వారును చనిపోవు కాలమునకు తీరని కోరికలచే పీడింపబడి కాలము వ్యర్థము చేసి తిమి అని తెలిసికొందురు. మృత్యువునకు ముందు గ్రహింపగలిగిన సత్యములు ప్రయాణమునకు బయలుదేరు వేళకు మొదలుపెట్టిన వంట వలె అప్పటికి పనికిరావు. తనకు పైన బ్రహ్మ వరకు క్రింద స్థావరముల వరకు జీవుల ప్రజ్ఞ వర్తించుచుండును. ఇన్ని లోకముల జీవులకు పూర్వకర్మలననుసరించి సుఖదుఖములు కలుగుట తప్పదు. జీతగాడు నెలకు కొంచెము చొప్పున డబ్బు దాచుకొన్నచో సంవత్సరము పూర్తి అయిన వెనుక సైకిలు రేడియో మున్నగు వానిని సేకరించుకొనుటకు అర్హత కలుగును. మరి ఒక జీతగాడు పండుగకు రుణము చేసినచో సంవత్సరమునకు నెల జీతము కత్తిరింపబడును. ఈ విధముగా సుఖము కలిగిన కర్మలు కొన్ని, దుఃఖము కలిగించు కర్మలు కొన్ని. సుఖదుఖములు మనము చేసిన పనులను బట్టి మారుచుండును కనుక నిత్యములు కావు. నీటి బుడగల వలె సత్యములు కాక ఉండును. వానిని నమ్ముకుని ప్రణాళికలు చేయువాడు దెబ్బతిన్నును. 7 లోకములు మానవుడు అని ఇక్కడ హెడ్డింగు. మానవ ప్రజ్ఞకు 7 ప్రజ్ఞలున్నవి. వీనిని లోకములు అందురు. ఇవి దేహమునకు లోపలను వెలుపలను కూడా ఉండును. 7వ లోకమును బ్రహ్మలోకము అందురు. మానవ ప్రజ్ఞ కింద 7 లోకములుండును. అందు 7వది పాతాళము అనబడును. ఈ 14 లోకములందు వర్తించు జీవులు మన సహచరులై ఉన్నవి.
మానవ మనస్సు కన్నా క్రింది లోకములలో జంతువుల మనస్సున్నది. ఇంకనూ క్రింద వృక్షముల కక్ష్యలో వర్తించు ప్రజ్ఞ, దాని క్రింద ఖనిజముల ప్రజ్ఞ. వృక్షములు ఖనిజములు స్థావరములు అనబడును. జంతువులను నరులను జంగమములు అనబడుదురు. స్థావరములనగా కదలనివి, జంగమములు అనగా కదలి సాగునవి. మానవ మనస్సు కన్నా పైన అంతరిక్ష ప్రజ్ఞ, దానికి పైన పంచభూతముల ప్రజ్ఞలు, మహదహంకారములు, తన్మాత్రలు నడుచు ప్రజ్ఞలు ఉండును. ఆయా ప్రజ్ఞలలో చెరించు జీవులున్నారు. వారే దేవతలు, గంధర్వులు, కిన్నెర కింపురుషాదులు, సిద్ధులు, సాధ్యులు మున్నగువారు. వీరు ద్రవ్యముల స్థితిగతులను, లోకముల ధర్మములను వర్తింపచేయుచుందురు. వీరి వలననే వివిధ ద్రవ్యములకు వివిధ లక్షణములు, రూపములు, రంగు, రుచి, వాసన మున్నగునవి కలుగుచున్నవి. నరుని మనస్సు పైలోకములకును క్రింది లోకములకును ద్వారముగా ఉన్నది. కనుకనే నరలోకమును మధ్యమలోకమని కూడా వ్యవహరింతురు. అభ్యాసవశమున కామక్రోధాదులచే నరుని ప్రజ్ఞ క్రింది లోకములలో వర్తించును. తపస్సు, బ్రహ్మచర్యము, భూతదయ మున్నగు వాని అభ్యాసమున పైలోకములందు వర్తించును. ఏ లోకమునందైనను కర్మలు, ఫలితములు కార్యకారణ రూపమున వర్తింపక తప్పదు. ఇన్ని లోకముల యందును అంతర్యామి అయి భగవంతుడున్నాడు. ఏ లోకము వారైనను మనస్సును భగవదర్పితము చేసినప్పుడు ప్రజ్ఞ బ్రహ్మలోకము దాటి వర్తించును. అది దాటిన వెనుక కార్యకారణ సంబంధము ఉండదు. కనుక కర్మల ఫలితములు ఉండవు. అది దాటు వరకు సాధకుని ప్రజ్ఞ సత్యలోకము దాకా ప్రసరించినను వెనుదిరిగి ఏమరుపాటు చెందుచుండును. బ్రహ్మలోకము వరకు గల లోకములు మరల తిరిగి వచ్చు లోకములు అని కృష్ణుడు గీతలో చెప్పినది దీనిని గూర్చియే. సర్వము భగవంతుని మయము అను తెలివి స్థాపించుకొనినప్పటి నుండి ప్రజ్ఞకు పునరావర్తనము కలుగదు. ఈ సర్వాంతర్యామి లోకమున 14 లోకములను జీవించుచునే ఉన్నవి, కానీ దానిని తాకలేవు. ఇంతకుముందు భూలోకము, భువర్లోకము, స్వర్లోకము అని 3 లోకములు చెప్పబడినవి. ఇప్పుడు 14 లోకములు చెప్పబడినవి. దానికి దీనికి విప్రతిపత్తి లేదు. రెండును 2 విధములైన విభాగముల పరిగణనములు. గులాబీ పువ్వు యొక్క రంగు, రుచి, వాసన, స్పర్శ, మృదుత్వములను గూర్చి ఒక గ్రంథమున చెప్పబడును. గులాబీ పువ్వులోని వివిధ భాగములు, రసాయనిక ద్రవ్యములు ఇంకొక గ్రంథమున చెప్పబడును. గులాబీ పూలు పూయించు విధానమును గూర్చి ఇంకొక గ్రంథమున చెప్పబడును. దాని ఔషధ గుణములను గూర్చి మరి ఒక గ్రంథముండును. ఇన్ని గ్రంథములలో ఏ రెండిటి యందలి విషయమునకు పరస్పర విరోధము లేదు. ఇవి అన్నీయు సమగ్ర సత్యమునకు పరస్పర విరుద్ధములు ఎట్లు కావో అట్లే ఈ సృష్టిని అర్థము చేసుకొనుటకు పెద్దలు చేసిన లోక వివరణములను, కర్మములను, వాని ఫలితములను నరునకు కావలసిన దానిని సమకూర్చవు. సత్కర్మలు కూడా అంతియే. సత్కర్మల వలన సదుపాయములు లభించును గాని పరమార్థము లభింపదు. దాని కొరకు హరిసేవను అభ్యసింపవలెను. అన్నిటి యందు హరినే సేవించు అభ్యాసము చెందినవాడు జననము పొందినను మిగిలిన వారి వలె సంసారమున చిక్కుకొనడు. జననము దేహమునకు, మనస్సునకు, ఇంద్రియములకు మాత్రమే గాని తనకు కాదు. అతనికి దేహాదులు కూడా విష్ణుమయములే కనుక జన్మ సంసార బంధము లేదు. దేహమును పొందుటకు పొందకుండుటకును భేదము లేదు. లభించినప్పుడు వానికి దేహమొక హరిభక్తి సాధనము, జన్మమొక చక్కని అవకాశము. పునర్జన్మలు దుఃఖ కారణములుగా ఉండుట తాత్కాలిక స్థితి అనియు, నన్ను పొందినవాడు దానిని పొందడనియు కృష్ణుడు గీతలో చెప్పెను. హరిసేవా పరాయణుడు హరిచరణమును చేరి భక్తి రసమున పరవశుడై దాని నుండి వేరగు స్థితిని పొందకుండును. హరిసేవా పరాయణుడు హరిచరణమును చేరి భక్తి రసమున పరవశుడై దాని నుండి వేరు అగు పరిస్థితిని పొందకుండును. అట్టివానికి విశ్వము ఉండదు, విష్ణుడుండును. విష్ణుని కంట వేరేమియూ లేదు. విశ్వమునకు పుట్టుట, పెరుగుట, లయమగుట అను లక్షణములున్నవి. అవి విష్ణుని లీలలు.
దీనిని నీవెరుగుదువు. నీవే నీ గ్రంథములందు ఉపదేశించితివి కూడా. లోకము మేలు కొరకై విష్ణుని నుండియే విష్ణు కళతో పుట్టితివి అని తెలిసి కొనుము. విష్ణుని పరాక్రమములను నోరారా స్తోత్రము చేయుము. విష్ణుని అద్భుత వీర్య చరిత్రములను గూర్చి ఉచ్చరించుచున్నాను. ఈ భూమి అంతయు చెరించు పర్వతముల శ్రేణులు కూడా విష్ణువు చెరించు లీలలే అని ఋగ్వేదమున విష్ణు సూక్తములు వర్ణించుచున్నవి. విష్ణు పరాక్రమము అనగా తనకన్నా వేరైన దానిని తానుగా ఆక్రమించుట, పెద్దల వలన మంచి విషయములు వినుట, చదువులు అభ్యసించుట, దానగుణము, నీతి, తపస్సు, ధైర్యము మొదలగు వానికెల్ల ఫలితము విశ్వమందు అంతర్యామిని గుర్తించుటయే. మన 18 రికార్డింగ్ నెంబరు అయిపోయింది.